ఈ రాత్రి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి పూర్వము మన చేతిలో ఉన్నటువంటి పరిశుద్ధ గ్రంథాన్ని తలకంటి పైకెత్తి పట్టుకుని బైబిల్ పల్లో పాడదాం. దాని కొరకై భలే భలే మాట బంగారు మాట. భలే భలే మాట బంగారు మాట, బైబిల్లో మాట యేసు మాట. భలే భలే మాట బంగారు మాట, బైబిల్లో మాట యేసు మాట. నా జీవితాన నీ జీవితాన మరువాని మాట యేసు మాట. నా జీవితాన నీ జీవితాన మరువాని మాట యేసు మాట. భలే భలే మాట బంగారు మాట, బైబిల్లో మాట యేసు మాట. భలే భలే మాట బంగారు మాట, బైబిల్లో మాట యేసు మాట. మంచిది. ఈ రాత్రి దేవుని వాక్యాన్ని ధ్యానించే దాని కొరకై పరిశుద్ధ గ్రంథము నుండి పాత నిబంధన గ్రంథము, కీర్తనల గ్రంథము, 118వ కీర్తన, 8-9 వచనాలు మనమందరం కలిసి చదువుకుందాం. పాత నిబంధనలో పేజీ సంఖ్య 514వ పేజీలో వ్రాయబడినటువంటి దేవుని వాక్యాన్ని బైబిల్ కలిగిన వారు, బైబిల్ చదవగలిగిన వారు నాతో కలిసి చదవడానికి ప్రయత్నం చేయండి. 118వ కీర్తన 8-9 వచనాలు మనమందరం కలిసి చదువుకుందాం. మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన రక్షకుడా యేసుక్రీస్తు ప్రభువా, మీకు వేలాది వందనాలు, స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాము దేవా. తండ్రి, మీరెంతైనా కూడా నమ్మదగిన దేవుడు అయి ఉండి ఉదయకాలం నుంచి ఇప్పటి వరకు మీరు రెక్కల నీడలో మీరు మమ్మల్ని భద్రపరుచుకున్నారు, క్షేమంగా ఉంచారు. అందుని బట్టి స్తుతిస్తున్నాం. ఉదయం స్థానిక సియోను సంఘములో మిమ్మల్ని ఆత్మతో సత్యముతో ఆరాధిస్తూ మీరే నిజమైన స్నేహితుడువని, నీవు విడువక ప్రేమించే స్నేహితుడువని మరి ఎన్నో సంగతులు మేము జ్ఞాపకం చేసుకుంటూ మిమ్మల్ని ఆరాధించే ధన్యత ఇచ్చారు. అందును బట్టి స్తుతిస్తున్నాం. మరి మీ శరీర మాంసంలో పాలు పొందే ఆధిక్యత, యోగ్యత ఇచ్చారు. అందును బట్టి కూడా మీకు వందనాలు. ఈ రాత్రి ప్రత్యేకించి ప్రభువా, మీ దాసురాలు మా సహోదరి మరి నీలవేణి గారు, వారి బిడ్డలు, వారి కుటుంబం ఆధారం చేసుకుని ఈ స్థలంలో వారు ఏర్పాటు చేసిన కృతజ్ఞత సువార్త కూడిక కొరకై మీ నామంలో సిద్ధపరిచి తీసుకొచ్చిన ప్రతి సహోదరుడు, సహోదరిని బట్టి మీకు వందనాలయ్యా. ఇంకెవరైతే మీ ఏర్పాట్లో, మీ ప్రణాళికలో ఉన్నారో అటు వారు త్వరపడి స్థలానికి రావడానికి కొరకై మీరే మార్గములు సరళం చేయమని ప్రార్థిస్తున్నాం. ఇప్పటి వరకు సియోను గీతాలతో, సువార్త పాటలతో మిమ్మల్ని కీర్తించి కొనియాడే కృపనిచ్చారు. అందును బట్టి స్తుతిస్తున్నాం. ఈ సమయంలో కొద్ది సమయము మీరు కొన్ని సంగతులు మాట్లాడితే మేము వినాలని ఆశపడి మీ వైపు చూస్తూ ఉండగా మీరే మాతో మాట్లాడి మహిమ పొందమని యేసుక్రీస్తు ప్రభు నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మంచిది. ఈ రాత్రి దేవుని వాక్యాన్ని ధ్యానించే దాని కొరకై అదటి ఎవరికి పెట్టారు? గొప్పలాగా ఉన్నారా మీరు? ఈ రాత్రి దేవుని వాక్యాన్ని ధ్యానించే దాని కొరకై ఒక మాట మనం చదువుతూ వచ్చాం. ఏమని రాయబడి ఉంది దాంట్లో అంటే, మనుషులను నమ్మేదానికంటే, రాజుల్ని నమ్మేదానికంటే, అధికారులని నమ్మేదానికంటే
యెహోవాను ఆశ్రయించుట మేలు అని రాయబడి ఉంది. ఎవరు యెహోవా అంటే? యెహోవా అనేటటువంటి పేరుకి అర్థం ఏంటి అంటే, ఎవరు యెహోవా అంటే ఆకాశాన్ని, భూమిని, అందలి సమస్త జీవరాశులను, మానవులమైనటువంటి మనలను సృష్టించిన సృష్టికర్త అయినటువంటి దేవుడు యెహోవా. ఎవరు యెహోవా అంటే, మానవుని యొక్క అంతరంగంలో ఉన్నటువంటి ప్రతి అవయవాన్ని కూడా నిర్మించినటువంటి నిర్మాణకుడైనటువంటి దేవుడు యెహోవా. ఎవరు యెహోవా అంటే, మానవుని నాసికారంధ్రము అనగా ముక్కు పుటలలో జీవవాయువుని ఊది మానవుడికి జీవాన్ని ప్రసాదించినటువంటి జీవాధిపతి సజీవుడైనటువంటి దేవుడు యెహోవా. కాబట్టి ఈ రాత్రి దేవుని యొక్క వాక్యములో ఏమని రాయబడి ఉందంటే, మనుషుల్ని నమ్మేదానికంటే, రాజుల్ని నమ్మేదానికంటే నిన్ను నన్ను కూడా సృష్టించిన సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి నమ్మడము, ఆ దేవుణ్ణి ఆశ్రయించడమట, అది మన జీవితానికి ఎంతో మేలు అని రాయబడి. కాబట్టి ఈ రాత్రి ఇక్కడ కూర్చుని దేవుని వాక్యాన్ని వింటున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ శబ్దాంతరము ద్వారా మేము ఇళ్లలో ఉండి దేవుని వాక్యాన్ని వింటున్న ప్రియ స్నేహితులారా, ఈ రాత్రి దేవుని యొక్క వాక్యము మనతో ఏం సెలవిస్తుందంటే, బహుశా నువ్వు ఎవరెవరినో నమ్మి ఇప్పటి వరకు నువ్వు మోసపోతూ వచ్చానావేమో. అందుకనే మనం పాట పాడుతూ వచ్చినాము, ఈ మాయలోకమును నీవు నమ్మద్దు, ఈ లోకము మనల్ని మోసం చేస్తది అని. కాబట్టి ఎవరెవరినో నమ్మి మోసపోతూ వచ్చినావేమో, ఈ రాత్రి దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది, మనుషుల్ని నమ్మేదానికంటే, రాజుల్ని నమ్మేదానికంటే నిన్ను నన్ను సృష్టించిన సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి ఆశ్రయించడమట, అది మన ఆత్మీయ జీవితానికి ఎంతో మేలు అని రాయి. ఎక్కడ రాశాడు ఈ మాట దేవుడు బైబిల్లో అంటే, బైబిల్లో ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? 66 పుస్తకాలు ఉన్నాయి. పాత నిబంధనలు ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? 39 పుస్తకాలు ఉన్నాయి. కొత్త నిబంధనలు ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? 27 పుస్తకాలు ఉన్నాయి. పాత నిబంధనలు ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? ఆగిపోయిందేంట్రా బండి కోడెల దాకొచ్చి? మంచి హుషారుగా చెప్పారు కదరా, మిమ్మల్ని బట్టి నాకు హుషారు వచ్చింది, ఆగిపోతే ఎట్లా బండి? ఇటు చూడండి, పాత నిబంధనలో 39 పుస్తకాలు ఉన్నాయి, క్రొత్త నిబంధనలో 27 పుస్తకాలు ఉన్నాయి. పాత నిబంధనలో 39 పుస్తకాలకి 929 అధ్యాయాలు ఉన్నాయి. క్రొత్త నిబంధనలో 27 పుస్తకాలకి 260 అధ్యాయాలు ఉన్నాయి. పాత నిబంధనలో 39 పుస్తకాలకి 929 అధ్యాయాలకి 23,147 వచనాలు ఉన్నాయి. కొత్త నిబంధనలో 27 పుస్తకాలకి 260 అధ్యాయాలకి 7,955 వచనాలు ఉన్నాయి. మొత్తం బైబిల్లో 66 పుస్తకాలకి 1,189 అధ్యాయాలకి 31,102 వచనాలు ఉన్నాయి ఈ బైబిల్ గ్రంథంలో. ఎందుకు చెప్పాను ఈ మాట అంటే, ఈ 31,102 వచనాలని మనం 2 భాగాలు చేశామనుకోండి, ఇటు సగం ఇటు సగం, 2 భాగాలు చేస్తే మధ్యలో 2 వచనాలు మిగులుతాయి. ఏంటి ఆ 2 వచనాలు అంటే, ఇప్పుడు మీరు చదివిన 118వ కీర్తన 8, 9 వచనాలు. అంటే ఇప్పుడు ఈ మాటల్ని దేవుడు ఎక్కడ రాయించాడు చెప్పండి? ఈ బైబిల్కి మధ్య భాగంలో రాయించాడు దేవుడు. ఏమని రాయించాడు? మనుషుల్ని నమ్మేదానికంటే, రాజుల్ని నమ్మేదానికంటే, అధికారుల్ని నమ్మేదానికంటే నిన్ను నన్ను సృష్టించిన సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి నమ్మడము, దేవుణ్ణి ఆశ్రయించడం అనేది అది మనకెంతో మేలని రాయించాడు. ఎందుకు మధ్యలో రాయించాడంటే, మానవుని యొక్క నైజం తెలుసు దేవునికి. మానవుని యొక్క నైజం ఏంటి అంటే, ఎన్ని చెప్పినా కూడా మానవుడు ఎవరిని నమ్ముతాడు? మనుషుల్నే నమ్ముతాడు మానవుడు. రాజుల్ని నమ్ముతాడు, అధికారుల్ని నమ్ముతాడు తప్ప తను సృష్టించిన సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి ఏ మానవుడు కూడా ఏం చేయట్లేదు చెప్పండి, నమ్మట్లా. అందుకని ఏమవుతున్నారు? వాళ్ళ జీవితంలో మోసపోతున్నారు, నష్టపోతున్నారు, కీడొస్తుంది.
దేవుణ్ణి నమ్మితే, దేవుణ్ణి ఆశ్రయిస్తే మేలు అన్నాడు. అంటే దేవుణ్ణి నమ్మక ఆశ్రయించక మనుషులు నమ్ముతున్న కారణాన్ని బట్టి మనుషులకి ఏమొస్తుంది? 1 కీడు వస్తుంది, 2 నష్టం వస్తుంది, 3 మోసపోతున్నారు కదా. అందుకనే నేను అంటాను, చాలా మంది క్రైస్తవులు యేసు ప్రభు వారిని రక్షకుడుగా అంగీకరించినటువంటి తొలి దినాల్లో కల్వరి టెంపుల్ సతీష్ కుమార్ గారు రాసిన పాట ఎక్కువ పాడతారు. ఏమని పాడతారంటే, నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్యా, నన్ను నన్ను విడిపోబోకయ్యా, నువ్వు లేక నేను బ్రతుకలేనయ్యా, నీవుంటే నాకు చాలు యేసయ్యా అని పాడతారు. ఆ పాట అంతం వరకు పాడితే చాలా సంతోషం. ఏమని? నిన్నే నిన్నే నేను నమ్ముకున్నానయ్యా, నువ్వు ఉంటే నాకు చాలయ్యా, నువ్వు లేకపోతే నేను బ్రతకలేనయ్యా, నువ్వే నా ఆశ్రయమయ్యా అని పాడతారు ఆరంభంలో. మంచిదే, ఆ పాట అట్లాగే అంతం వరకు, చచ్చే వరకు పాడతా, ప్రభు రాకడి వరకు పాడుతా ఉంటే మంచిదే. ఈసారి నుంచి ఇలాంటి మీటింగ్ పెడితే మీరేం చేయాలంటే, వెనకమాల పెద్దది ఒకటి సువార్త వాక్యం తో ఒకటి కొంచెం లెంగ్తీ సైజు ఫ్లెక్సీ ఒకటి చేయించి పెట్టండి, సరేనా? ఇక్కడ ఇట్లా పెట్టాలి. ఎందుకంటే ఇదిగో ఇప్పుడు చెప్పాడు, మనుషుల్ని రాజుల్ని నమ్మేదానికంటే యెహోవాను ఆశ్రయించటం మేలని. ఇదిగో వీళ్ళు యెహోవాను చూచుట మేలని కంటే రాజుల్ని మనుషుల్ని చూడటానికే సరిపోతుంది అటు నుంచి. అందుకని ఇక్కడ ఇది పెట్టారు అనుకో, కొంచెం వాక్యం అన్న చూస్తుంటారు, ఎవరిని చూడకుండా, సరేనా? ఈ పాట అంతం వరకు పాడితే బాగుండు వాళ్ళ జీవితంలో. కానీ బాధాకరమైనటువంటి సంగతి ఏంటంటే, సగం దూరం వచ్చిన తర్వాత వీళ్ళ పాట మారిపోతుంది. అప్పుడేం పాట పాడతారు? అప్పుడు యేసన్న గారు రాసిన పాట పాడతారు. అప్పుడేం పాట పాడతారంటే, నమ్మి నమ్మి మనుషులను నీవు నమ్మి నమ్మి పలుమార్లు మోసపోయావు అని యేసన్న గారు రాశారు ఆ పాట పాడతారు. ఎందుకని? సగం దూరం వచ్చేసరికి వీళ్ళ నమ్మకం ఎవరి మీదకి వెళ్ళిపోయింది? మనుషుల మీదకి వెళ్ళిపోయింది. కాబట్టి మనుషుల్ని నమ్మి నమ్మి ఏమైపోయారట వాళ్ళు? చెప్పండి, మోసపోతూ వచ్చారు. కాబట్టి జాగ్రత్త విశ్వాసి. అందుకనే ఇదిగో 31,102 వచనాలు కలిగినటువంటి పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ గ్రంథంలో దేవుడు మధ్యలో ఈ మాటలు రాయించడానికి కలిగిన ప్రాముఖ్యమైనటువంటి కారణం ఏంటి అంటే, రాజుల్ని నమ్మేదానికంటే, మనుషుల్ని నమ్మేదానికంటే కూడా నన్ను సృష్టించిన సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి నమ్మడం, దేవుణ్ణి ఆశ్రయించడం అనేదట మన జీవితానికి ఎంతో ఈ రాత్రి ఇక్కడ ఈ కృతజ్ఞత సువార్త కూడిక ఏర్పాటు చేసినటువంటి సహోదరి నీలవేణి గారు, వారి బిడ్డలు ఈ రాత్రి కూడిక ఏర్పాటు చేయడానికి కలిగినటువంటి కారణం ఏంటి అంటే, వారు కూడా మనుషుల్ని నమ్మి మోసపోయినా, ఇదిగో ఈ సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి నమ్మిన కారణాన్ని బట్టే, ఆ దేవుణ్ణి ఆశ్రయించిన కారణాన్ని బట్టే మనుషులు విడిచిపెట్టారేమో గాని ఆ దేవుడు ఎన్నడూ కూడా వారిని ఏం చేయలేదు, విడిచిపెట్టలా. ఆ దేవుడు వాళ్ళకి మేలే చేశాడు గాని ఆ దేవుడు ఎన్నడూ కూడా వారికి కీడు చేయలా. ఆ హేతువును బట్టి ఇదిగో మేము ఆ సృష్టికర్త అయిన దేవుణ్ణి నమ్మాం, ఆ దేవుణ్ణి మేము ఆశ్రయించాం, ఆ దేవుడు మమ్మల్ని విడవక ఎడబాయక ఈ రోజు వరకు కూడా నన్ను, నా కుటుంబాన్ని, నా పిల్లల్ని పోషిస్తూ ఉన్నాడు, నాకు మేలు చేస్తున్నాడు అన్నటువంటి సువార్త ప్రకటించడానికి కొరకే ఇలా ఈ రీతిగా బహిరంగంగా ఈ కూడిక ఏర్పాటు చేసి ఈ వాక్యాన్ని ప్రకటిస్తున్నారు. ఈ రాత్రి ఈ శబ్దాంతరం ద్వారా దేవుని వాక్యాన్ని వింటున్న ప్రియ స్నేహితుడా, నువ్వెవరిని నమ్మావు? ఒకవేళ నువ్వు మనుషులు నమ్మావేమో, నువ్వు రాజులు నమ్మావేమో, నువ్వు అధికారులు నమ్మావేమో, ఇప్పటికే నష్టపోయావేమో, ఇప్పటికే మోసపోయావేమో. ఈ రాత్రి నీతోనే నిన్ను సృష్టించిన సృష్టికర్త అయినటువంటి దేవుడు మాట్లాడుతూ అంటున్నాడు, ఇప్పుడైనా సరే మనుషుల్ని నమ్మకు, రాజుల్ని నమ్మకు, అధికారులు నమ్మకు, నీ దేవుడైన యెహోవానే నీవు నమ్ము, ఆయనను ఆశ్రయించు, ఆయన పాదాల దగ్గరికి రా, అప్పుడు నీ జీవితంలో దేవుడు నీకు మేలు చేస్తాడు అని. సరే, మంచిది. ఈ రాత్రి మన వర్తమానం యొక్క అంశం ఏంటి? యెహోవాను ఆశ్రయించుట మేలు. మూల వాక్యం ఏంటి?
118వ కీర్తన 8, 9 వచనాలు. ఇప్పటి వరకు ఏం చెప్పాను నేను? ఉపోద్ఘాతం చెప్పాను నేను. ఇదంతా ఉపోద్ఘాతంలో రాసుకోవాలి. ఇప్పుడు మనం మెయిన్ మెసేజ్ లోనికి వెళదాం. పాస్టర్ గారు, సృష్టికర్త అయినటువంటి యెహోవాను ఆశ్రయిస్తే మీకు మేలు అని చెప్పారు కదా, అసలు ఏం మేలు వస్తుందండి? మేము కూడా ఆయన్ని నమ్ముకుంటే, మేము కూడా ఆయన్ని ఆశ్రయిస్తే మాకేం మేలు జరుగుతుంది? బిల్డింగ్ల మీద బిల్డింగ్లు కడతామా? కార్లు వస్తాయా? బంగారం వస్తుందా? ఉద్యోగం వస్తుందా? అసలు ఏం మేలు జరుగుతుందండి అంటే, రండి చూద్దాం. దేవుని వాక్యంలో నుంచి త్వరగా ఒక 5 సంగతులు చూపిస్తాను. దేవుణ్ణి ఆశ్రయిస్తే మనకు వచ్చేటటువంటి మేలేంటో, ఉపకారం ఏంటో ఒక 5 సంగతులు చూపిస్తాను రండి. దాని కొరకే మొదటి సంగతి 9వ కీర్తన 10వ వచనం. 9వ కీర్తన 10వ వచనం చదువుతారా? ఏమని రాయబడి ఉంది అక్కడ? యెహోవా, నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టేటటువంటి వాడవు కావున నీ నామం ఎరిగినటువంటి వారు నిన్ను నమ్ము. చాలే, మొదటి మాట ఏమని రాయబడి ఉంది? 9వ కీర్తన 10వ వచనంలో కీర్తన రాసినటువంటి కీర్తనాకారుడు అంటున్నాడు, యెహోవా, నిన్ను ఆశ్రయించిన వారిని నీవు ఎన్నడూ కూడా ఏం చేసేవాడవు కాదు, విడిచేవాడవు కాదు. అదండి మొదటి మేలు. దేవుణ్ణి ఆశ్రయిస్తేనట, నా అనుకున్నటువంటి నీ బంధువులు, నీ స్నేహితులు, నీ రక్త సంబంధికులు, నీ ఇరుగు పొరుగు వారు, నీ వారు అందరూ కూడా ఒక రోజున నిన్నేం చేస్తారట? విడిచిపెట్టి వెళ్ళిపోతారు. నేను ఒంటరి వాణ్ణి చేసి వెళ్ళిపోతారు. ఈ లోకంలో ఉన్నటువంటి నువ్వు ఎవరైతే నా వాళ్ళు, నా బంధువులను అనుకుంటున్నావో వాళ్ళందరూ కూడా నిన్ను విడిచి వెళ్ళిపోతారు. అయితే 9వ కీర్తన 10వ వచనము ప్రకారము పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, ఎవరైతే యెహోవాను ఆశ్రయిస్తారో వాళ్ళనట దేవుడు ఎన్నడూ కూడా ఏం చేయడట? విడిచిపెట్టడు. అందుకనే హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనంలో అంటాడు, నేను నిన్ను విడువను, ఎన్నడూ కూడా నేనేం చేయను అంటాడు, ఎడబాయను అంటాడు దేవుడు. కాబట్టి ఆయన ఎన్నడూ మనల్ని విడిచిపెట్టేవాడు కాదండి. ఆయన మనల్ని ఎన్నడూ కూడా ఎడబాసేవాడు కాదు. బైబిల్ గ్రంథంలో మీకు ఉదాహరణ చూపిస్తున్నా. బైబిల్ గ్రంథంలో దినవృత్తాంతాలు అనే గ్రంథం ఉంది. దాంట్లో 2వ దినవృత్తాంతాల గ్రంథంలో 14వ అధ్యాయము 4వ వచనము 7వ వచనంలో మీరు చూస్తే అక్కడ ఆసా అనేటటువంటి రాజు ఉన్నాడు. ఆసా అనేటటువంటి రాజు జీవితాన్ని చూస్తే అతడట ఆరంభంలో యెహోవాని ఆశ్రయించాడట. యెహోవాని ఆశ్రయించిన కారణాన్ని బట్టి అక్కడ రాయబడి ఉంది, ఆసా తన దేవుడైన యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతనిని వర్ధిల్లజేసెను అని రాయబడి. అంత మాత్రమే కాదు, అతడు దేవుణ్ణి నమ్మిన కారణాన్ని బట్టి ఆ చుట్టుపక్కల దేశాలు ఎక్కడ కూడా యుద్ధం లేకుండానట వారి దేశం అంతా కూడా నెమ్మదినిచ్చాడట దేవుడు. ఎంత బాగుంది కదా. ఆసా కూడా అట్లాగే అంతం వరకు కూడా అలాగే దేవుణ్ణి ఆశ్రయించి దేవుణ్ణి నమ్మి అలాగే ఉంటే దేవుడు ఇంకా అతన్ని వర్ధిల్లింపజేసేవాడు. దేవుడు ఎన్నడూ కూడా అతన్ని విడిచేవాడు కాదు. కానీ అదే దినవృత్తాంతాలు 2వ గ్రంథము 16వ అధ్యాయం, అంటే 14 అయిపోయింది, 15 అయిపోయింది, 16కి వచ్చేసరికి 16వ అధ్యాయం 7వ వచనము, 16వ అధ్యాయం 17వ వచనము, ఈ 2 నోట్ చేసుకుని మీరు తర్వాత చదివితే అక్కడ రాయబడి ఉంటది, ఆసానట తన దేవుడైన యెహోవాను వదిలిపెట్టి ఎవరిని ఆశ్రయించాడట? సిరియా రాజుని ఆశ్రయించాడట. దేవుడు ఏం చెప్పాడు? మనుషుల్ని నమ్మద్దు, రాజుల్ని నమ్మద్దు అని చెప్తే ఆసా దేవుణ్ణి విడిచిపెట్టి ఇప్పుడు సిరియా రాజుని ఆశ్రయించాడట. వెంటనే ఆ తర్వాత రాయబడి ఉంది, ఆసా తన పాదములలో జబ్బు పుట్టి అతడు దేవుణ్ణి ఆశ్రయించని కారణాన్ని బట్టి ఆసా ఇప్పుడు తన పితరులతో కూడా ఏం చేసినాడు? నిద్రించి. అంటే ఏమైపోయింది? ఆసా చాప్టరు చెప్పండి, క్లోజ్ అయిపోయింది. చూసావా? ఆరంభంలో 14వ అధ్యాయంలో సృష్టికర్త అయిన దేవుణ్ణి ఆశ్రయించినటువంటి కారణాన్ని బట్టి దేవుడు అతన్ని వర్ధిల్లింపజేశాడు. దేవుడు అతని దేశంలో నెమ్మదినిచ్చాడు. దేవుడు అతన్ని ఆశీర్వదిస్తూ వచ్చాడు.
ఎప్పుడైతే అతడు దేవుణ్ణి విడిచిపెట్టి మనుషుల్ని నమ్ముతూ వచ్చాడో, దేవుణ్ణి విడిచిపెట్టి రాజుని, సిరియా రాజుని ఆశ్రయిస్తూ వచ్చాడో, ఆస తన పితరులతో కూడా నిద్రించి సమాధి చేయబడుతుంది. జాగ్రత్త ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ రాత్రికాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్నటువంటి మాట, నరులని రాజులని నమ్మి ఆశ్రయించేదానికంటే యెహోవాని ఆశ్రయిస్తేనట ఆయన మనల్ని ఎన్నడూ కూడా ఏం చేయడట, ఆయన ఎన్నడూ విడిచిపెట్టేటటువంటి వాడు కానే కాదు. మనమే చాలా సందర్భాల్లో దేవుణ్ణి విడిచిపెట్టి, ఆసావలే దేవుణ్ణి విడిచిపెట్టి దేవుణ్ణి మరిచిపోయి రాజులని నరులని మనం నమ్ముకుంటూ ఉన్నాము, కానీ ఆయన ఎన్నడూ కూడా మనల్ని విడిచిపెట్టేటటువంటి వాడు కానే కాదు. అంతము వరకు కూడా నిన్ను చేయి పట్టుకుని నడిపించేటటువంటి వాడు. నువ్వెన్నడూ కూడా ఒంటరి వాడవు, ఒంటరి దానవు కానే కాదు. నేను నీకు తోడై ఉన్నాను, నేను నీ దేవుడినై ఉన్నాను, నేను నిన్ను బలపరుస్తాను, నీకు సహాయము చేయువాడను నేనే అని ఎన్నో మాటలు బైబిల్ గ్రంథంలో దేవుడు మాట్లాడుతూ వస్తున్నాడు. కాబట్టి రాత్రి ప్రియమైన స్నేహితుడా, యెహోవాను ఆశ్రయిస్తే ఏం మేలు వస్తుందండి పాస్టర్ గారు అంటే, మొదటి మేలు, నానుకున్నటువంటి నీ స్నేహితులు, నీ రక్త సంబంధికులు అందరినీ నిన్ను విడవచ్చేమో, కానీ ఈ దేవుడు ఎన్నడూ కూడా నిన్ను విడిచిపెట్టేవాడు కానే కాదు. రెండవ సంగతి చూద్దాం. దేవుణ్ణి ఆశ్రయిస్తే మనకు వచ్చే మేలేంటి అంటే 5వ కీర్తన 11వ వచనం. 5వ కీర్తన 11వ వచనం. అక్కడ ఏమని రాయబడి ఉంది? నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు. చాలే అండి, దేవుణ్ణి ఆశ్రయిస్తే మనకు వచ్చేటటువంటి రెండవ మేలు ఏంటంటే చెప్పండి, సంతోషం ఇస్తాడంట దేవుడు. ఈ లోకంలో నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళినా కూడా నీకు సంతోషం అనేది రానే రా. చూడండి, మానవుడు ఆ నిజమైనటువంటి సంతోషము, నిజమైనటువంటి శాంతి సమాధానం కోసమే మానవుడు ఎక్కడెక్కడికో వెళుతున్నాడు, ఏవేవో ప్రయాసపడుతున్నాడు, ఏవేవో కార్యాలు చేస్తూ ఉన్నాడు. కానీ మానవుడు తన హృదయ అంతరంగంలో నిజమైనటువంటి శాంతి, నిజమైనటువంటి సంతోషము, నిజమైనటువంటి సమాధానాన్ని మానవుడు పొందలేకపోతున్నాడు. అయితే ఈ రాత్రి నీ జీవితంలో కూడా ఎంత ఉన్నతమైనటువంటి చదువులు చదివినప్పటికీ, ఎంత ఉన్నతమైనటువంటి పదవుల్లో ఉన్నప్పటికీ కూడా హృదయంలో నెమ్మది లేక, శాంతి లేక, సమాధానం లేక కొట్టుమిట్టాడుతున్నావేమో స్నేహితుడా, నీతోనే పరిశుద్ధాత్మ దేవుడు సూటిగా స్పష్టంగా మాట్లాడుతున్నటువంటి మాట, నువ్వు రాజుల్ని ఆశ్రయించిన, నువ్వు నరుల్ని ఆశ్రయించిన నీకు నిజమైనటువంటి శాంతి, సంతోషం, సమాధానం అనేది దొరకనే దొరకదు. ఎందుకంటున్నాడు, యెహోవాను ఆశ్రయిస్తే ఆయన మనకేం కలుగజేస్తాడట? సంతోషం కలుగజేస్తాడు. ఏ సంతోషము? ఇది ఆత్మీయమైనటువంటి సంతోషము, ఇది నిజమైనటువంటి సంతోషము, ఇది చెప్పనసఖ్యము మహిమాయుక్తమైనటువంటి సంతోషము. ఇదిగో ఇక్కడ నిలబడి దేవుని వాక్యాన్ని చెప్తున్నానే, నా మట్టుకు నేనేమి పుట్టుకతో క్రైస్తవ కుటుంబంలో పుట్టి పెరిగిన వాడిని కాదు. నన్ను పరిచయం చేసేటప్పుడు మీకు డాక్టర్ రాజా క్రిస్టియన్ అని పరిచయం చేశారేమో గాని, వాస్తవంగా నేను పుట్టినప్పుడు నా తల్లిదండ్రులు నాకు పెట్టిన పేరు రాజా క్రిస్టియన్ కాదు. నేను ఒక హైందవ కుటుంబంలో, ఒక నిష్ట కలిగినటువంటి విగ్రహారాధన, భక్తి కలిగినటువంటి కుటుంబంలో పుట్టి పెరిగినటువంటి వాడను. నాకు 25 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు కూడా షిరిడీ సాయిబాబే దేవుడు తప్ప వేరొక దేవుడు లేడు అని వాదించినటువంటి వాడను. హైందవ ధర్మంలో ఒక ఉన్నతమైనటువంటి కులంలో పుట్టానన్నటువంటి గర్వము, అహమేమో యేసుక్రీస్తు అన్నా, యేసుక్రీస్తుకు సంబంధించిన మనుషులన్నా అసహించుకుంటా ఉండేవాణ్ణి. అలాంటి నా జీవితంలో ఎంతో ఉన్నతమైనటువంటి కుటుంబంలో మాత్రమే కాదు, ఎంతో ఉన్నతమైనటువంటి కులంలో మాత్రమే కాదు, పుట్టి పెరగడం మాత్రమే కాదు, గాని ఉన్నతమైనటువంటి చదువులు చదవడానికి కూడా దేవుడు ఎంతో సహాయం చేసినాడు. ఇదిగో ఇక్కడ నిలబడి వాక్యం చెప్తున్నటువంటి నేను ప్రపంచంలోనే కోటీశ్వరుడైనటువంటి బిల్ గేట్స్ సర్టిఫై చేసిన కంప్యూటర్ ఇంజనీరింగ్ చదివి దుబాయ్ అనేటటువంటి దేశంలో 3 సంవత్సరాలు ఉద్యోగం చేసి అమెరికాకి వెళ్లాలని సిద్ధపడుతున్న నా జీవితంలో ఇంత ఉన్నతమైన చదువులు, ఇంత ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి నా జీవితంలో నిజమైనటువంటి సంతోషం లేక,
నిజమైనటువంటి సమాధానం లేక, నిజమైనటువంటి ఆనందం లేక, చస్తే బాగుండు అని ఆత్మహత్య చేసుకుని చద్దామనుకున్న నా బ్రతుకులో ఇదిగో ఈ జీవము కలిగినటువంటి దేవుడు, ఈ సజీవుడైనటువంటి దేవుణ్ణి ఎప్పుడైతే నేను ఆశ్రయిస్తూ వచ్చానో, ఈ దేవుణ్ణి ఎప్పుడైతే నేను నమ్ముతూ వచ్చానో, ఆ రోజున నా జీవితంలో ఇదిగో ఆయన చెప్పన సఖ్యమును, మహిమాయుక్తమైనటువంటి గొప్ప సంతోషము, రక్షణ ఆనందాన్ని దేవుడు నాకు కలుగజేస్తూ వచ్చాడు. ఐ ఆమ్ ద లివింగ్ ఎగ్జాంపుల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. మీ ఎదుట నిలువబడినటువంటి సజీవ సాక్షిని నేనే, ప్రియ దేవుని బిడ్డ. 23 సంవత్సరాల నుంచి ఈ దేవుడు నా హృదయంలో నెమ్మదిని, శాంతిని, సమాధానమును, నిజమైనటువంటి ఆనందాన్ని, ఆ రక్షణ ఆనందాన్ని, నిజమైనటువంటి సంతోషాన్ని దేవుడు నాకు అనుగ్రహిస్తూ వచ్చినాడు. నా చదువులు గాని, నేను ఆశ్రయించినటువంటి వారు గాని, నేను నమ్మినటువంటి వారు గాని ఎవరు కూడా ఇలాంటి నిజమైనటువంటి, ఆత్మీయమైనటువంటి, నిత్యమైనటువంటి, పరసంబంధమైనటువంటి సంతోషము, సమాధానము ఎవరు కూడా ఇచ్చిన వారు లేరు. గాని ఇదిగో ఈ దేవుడు పేరే ఏం పేరు అంటే, ఇదిగో ఆయన అన్నాడు, సమాధానమునకు కర్త అయినటువంటి దేవుడి దేవుడు. ఆయన అన్నాడు యోహాను సువార్త 14వ అధ్యాయం 27వ వచనంలో, నా శాంతినే నేను మీకు అనుగ్రహిస్తున్నాను, లోకం ఇచ్చేటటువంటి శాంతి కాదన్నా. కాబట్టి అలాంటి శాంతి, సంతోషము, సమాధానం ఇచ్చేటటువంటి దేవుడు స్నేహితుడా, ఎక్కడెక్కడికో పోతున్నావేమో, ఏవేవో కార్యాలు చేస్తున్నావేమో, అవి ఏవి కూడా నీకు నిజమైనటువంటి సంతోషాన్ని ఇవ్వ. అయితే దేవుని వాక్యం సెలవిస్తుంది, ఇప్పుడు మనం చదివిన 5వ కీర్తన ప్రకారము, యెహోవాను ఆశ్రయిస్తే ఆయన మనకేమిస్తాడట? సంతోషం ఇస్తాడట. మీరు నన్ను ఇట్లా అడగచ్చు, పాస్టర్ గారు దేవుణ్ణి నమ్ముకుంటే, దేవుణ్ణి ఆశ్రయిస్తే ఎట్లా సంతోషం ఇస్తాడండి అంటే, నేను మీ బైబిల్లో 5 మాటలు చూపిస్తాను మళ్ళీ త్వరగా. 2వ పాయింట్లో 5 మాటలు రండి చూడండి ఎట్లా సంతోషం ఇస్తాడు అంటే, మొదటిది లూకాసు వార్త 15వ అధ్యాయము 7వ వచనము, 10వ వచనము, 24వ వచనము. 3 వచనాల్లో కూడా ఒకటే మాట ఉంటది. ఏమని? చదవండి బిగ్గరగా. అయితే ఆడే చెప్పుకుంటూ పోతాడులే అని చెప్పి మొత్తాన్ని మూసేసి కూర్చున్నట్టున్నారు. తీయండి ఫాస్ట్ గా. 15వ అధ్యాయం 7వ వచనం చదువు పెద్దక. అటువలే మారు మనసు అక్కరలేని 99 మంది నీతిమంతుల కంటే, సంతోషము కంటే, మారు మనసు పొందు ఒక పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము. మొదటిదంట, దేవుణ్ణి నమ్ముకుంటే ఎట్లా సంతోషం పాస్టర్ గారు అంటే, లూకాసు వార్త 15వ అధ్యాయం 7, 10, 24 3 వచనాల్లో ఉన్నటువంటి సారాంశం ఏంటి అంటే, యేసు ప్రభు వారు నమ్ముకుని, నీ మనస్సు మార్చుకుని, నీ పాత లోక సంబంధమైనటువంటి, పాప సంబంధమైనటువంటి మనస్సు నుంచి విడిపించబడి, నీ జన్మ కర్మ పాపములన్నీ కూడా, పాపములు క్షమించడానికి సిద్ధ మనసు కలిగినటువంటి దేవుడు, పాపములు క్షమించడానికి అధికారం కలిగినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరకు వచ్చట, నీ పాపాలన్నీ ఒప్పుకుని విడిచిపెడితేనట, అప్పుడు నువ్వు మారు మనసు పొందితే నీకేమొస్తుందండి చెప్పండి? సంతోషం వస్తుంది. అంటే పాపము మనలో ఉన్నంత వరకు కూడా మనకేముండదు చెప్పండి? సంతోషం ఉండదు. ఈ రోజున మానవుడు ఎన్ని పుణ్యకార్యాలు చేసినా, ఎన్ని సహస్రాలు చేసినా, ఎన్ని యాగాలు చేసినా, ఎన్ని దాన ధర్మాలు చేసినా, ఎన్ని జపతపాలు చేసినా, ఎన్ని తీర్థయాత్రలు చేసినా, నిజమైనటువంటి సంతోషము, సమాధానము మానవుడు తన హృదయ అంతరంగంలో పొందలేకపోవడానికి కలిగినటువంటి కారణం ఏంటి అంటే, పాపము తనలో ఉన్నంత వరకు తన మనస్సు పాప సంబంధమైన విషయాల నుంచి పరిశుద్ధమైనటువంటి దేవుని సంబంధమైన విషయాల వైపు మార్చబడనంత వరకు కూడా మానవుని జీవితంలో ఎంత ప్రయాసపడినా కూడా సంతోషం అనేది రా. అందుకంటున్నాడు, దేవుని దగ్గరకు వచ్చి నీ పాపములన్నీ ప్రభు దగ్గర ఒప్పుకుని విడిచిపెట్టి క్షమాపణ పొంది నీ మనస్సు మార్చుకుంటేనట దేవుడు నీకేమిస్తాడంట? సంతోషం. రెండవ సంగతి, ఎట్లా వస్తుందండి సంతోషం? ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయము 16వ వచనం. ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయము 16. ఇర్మియా అంటాడు, నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించితిని, అవి నాకు ఎంతో సంతోషం ఇచ్చినాయి అని ఉంటుంది. అక్కడ నోట్ చేసుకోండి, మీరు చదివేలోపు టైం అయిపోతుంది, నేనే చెప్పేస్తున్నాను. ఇర్మియా అంటాడు, నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని ఏం చేశాను? భుజించితిని, అవి నాకు ఎంతో ఏం చేసినాయి అంటే, ఇప్పుడు చెప్పండి రెండవది ఎట్లా వస్తుంది? దేవుని నమ్ముకుని దేవుని దగ్గరికి వస్తే సంతోషము అంటే, దేవుని యొక్క మాటలండి. మనుషుల మాటలు మనల్ని బాధపరిచే మాటలే.
యోబు అంటాడు, మీరు అందరూ బాధకే కర్తలు, మీరెవరు ఆదరణకి కర్తలు కానీ కాదంటాడు 16వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో. సొలొమోన్ అంటాడు 12వ అధ్యాయం సామెతల్లో, మనుషుల మాటలట ఎటువంటి మాటలట, కత్తిపోటు లాంటి మాటలు అన్నాడు. కాబట్టి ఈ లోకంలో మనుషుల్ని నమ్మి రాజుల్ని నమ్మితే వాళ్ళ మాటలు మనల్ని బాధపరిచే మాటలు, మనల్ని గాయపరిచే మాటలు, మనల్ని దుఃఖపరిచే మాటలే తప్ప మనకి సంతోషాన్ని ఇచ్చే మాటలు కానే కాదు. కానీ బైబిల్ ఇర్మియా అనేటటువంటి భక్తుడు అంటున్నాడు, దేవా నేను నిన్ను నమ్ముకున్నాను, నేను నిన్ను ఆశ్రయించాను, నీ మాటలు నేను చదువుతా ఉంటే అవి నాకు ఎంతో ఏమిచ్చినాయట, సంతోషం అండి. ఈ లోకంలో ఏ పుస్తకం చదివినా కూడా నీకు సంతోషం రానే రాదు. ఇదిగో ఈ పుస్తకమే మానవుడికి సంతోషాన్ని ఇచ్చేటటువంటి దేవుని మాటలతో రాయబడినటువంటి గ్రంథము, పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ గ్రంథం. కాబట్టి ఒకటి, నువ్వు దేవుణ్ణి నమ్మి దేవుని దగ్గరకు వచ్చి మారు మనసు పొందితే సంతోషమట. 2, నీవు దేవుని దగ్గరకు వచ్చి దేవుని మాటలు చదివితే అప్పుడు నీకేమొస్తుంది చెప్పండి, సంతోషం అన్నాడు. 3వది యెషయా గ్రంథము 56వ అధ్యాయము 7వ వచనం. యెషయా గ్రంథము 56వ అధ్యాయము 7వ వచనం. నా ప్రార్థనా మందిరములోనే నేను వారిని ఆనందింపజేసేదను, నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరము అనబడను. అంటే ఇప్పుడు చెప్పండి 3వది ఎట్లా వస్తుందట ఆనందము? అమ్మా, దేవుని మందిరానికి రావాలండి. దేవుని మందిరములోనే ప్రభు అన్నమాట మేమన్నమాట కాదు. నా ప్రార్థనా మందిరములోనే నేను వారిని ఏం చేస్తాను, ఆనందం. అందుకు రావాలి. మీరు దేవుని మందిరానికి రండిరా అంటే అసలు మొత్తం ఎక్కడ లేని సాకులన్నీ చెప్తారు. అసలు మొత్తం ఈ ప్రపంచంలో ఉన్నటువంటి పనులన్నీ మీ నెత్తి మీదే ఉన్నట్లుగా అసలు ఇన్ని సాకులు చెప్తారు మీరు. ఇక మళ్ళీ తర్వాత మాకు వస్తే లిస్టు ప్రార్థన అంశాలు, మాకు ఇది బాగలేదన్నా, అది కష్టమైందన్నా, అక్కడ నష్టం వచ్చిందన్నా, ఇక్కడ నష్టం వచ్చిందన్నా అని అంత ఏడుపే దుఃఖమే. ఎందుకని? నువ్వు అన్ని మానేసి ఇంట్లో కూర్చుంటా ఉంటే ఏడుపు దుఃఖమే, కానీ సంతోషం ఎక్కడ వస్తుందట? దేవుని మందిరంలోనే. ఇదిగో ఇక్కడ మీకు సమీపంలో సియోను ప్రార్థనా మందిరం అనే ప్రార్థనా మందిరం ఉంది. ప్రభు అన్నాడు అక్కడేమి కులమతాల భేదమేమి లేదు, ఎవరైనా కూడా రావచ్చు మందిరానికి. ప్రభు అన్నాడు నా మందిరము సమస్త జనులకి అన్నాడు. ఎవరో ఒక కులానికి ఒక మతానికి చెందిన మందిరం కాదది. ప్రభు అన్నాడు నా మందిరము సమస్త జనులకి ప్రార్థనా మందిరం అనబడును, నా మందిరంలోనికి వచ్చిన వారందరినీ కూడా నేనేం చేస్తాను, ఆనందించు. అర్థమవుతుందా? ఎట్లా వస్తుంది సంతోషము? లోకంలో రాదు సంతోషం, దేవుని మందిరంలో సంతోషం. దేవుని వాక్యాన్ని చదివితే సంతోషం, మారు మనసు పొందితే సంతోషం వస్తుంది మానవుడికి. జీవము కలిగినటువంటి దేవుని మందిరాన్ని విడిచిపెట్టి మానవుడు ఎక్కడెక్కడికో వెళుతున్నాడు, కానీ నిజమైనటువంటి సంతోషం సమాధానాన్ని మానవుడు పొందలేకపోతున్నాడు. ఇది 3వ సంగతి. రండి 4వ సంగతి. 16వ కీర్తన 11వ వచనం ఇలా రాయబడి ఉంది అక్కడ, నీ సన్నిధి యందు సంపూర్ణమైనటువంటి సంతోషము కలదు అన్నా. కాబట్టి 4వది ఎక్కడట సంతోషం వచ్చే స్థలం ఏంటి? ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, దేవుని సన్నిధి. ఆ దేవుని సన్నిధిలో నువ్వు ఎప్పుడైతే కూర్చుంటావో, ఆ దేవుని సన్నిధిలో నువ్వు శ్రద్ధగా దేవుని వాక్యాన్ని ఎప్పుడైతే వింటావో, నువ్వు దేవుని సన్నిధిలో గడిపినంత సేపు కూడా దేవుడికి ఏమిస్తాడట? సంతోషం కదా. అలా కాకుండా నువ్వు దేవుని సన్నిధికి దూరం అవుతున్నంత సేపు కూడా నీ జీవితంలోనికి, నీ కుటుంబంలోనికి ఏమొస్తుంది? దుఃఖం వస్తుంది, ఏడుపు వస్తుంది, నిట్టూర్పు వస్తుంది. అందుకని చాలా మంది ఈ రోజున వారికి కలిగినటువంటి కష్టాలు, శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు బట్టి బాధపడడానికి, నెత్తినోరు కొట్టుకుని ఏడవడానికి కలిగిన కారణం ఏంటి అంటే దే లాస్ట్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధిని వాళ్ళు ఏం చేసుకున్నారు చెప్పండి? పోగొట్టుకున్నారు, దూరం అయిపోతూ వచ్చినారు దేవుని సన్నిధికి. యోనా దేవుని సన్నిధిలో ఉన్నంత సేపు బానే ఉన్నాడు, దేవుని సన్నిధికి ఏమైపోయినాడు? యోనా దూరం అయిపోయినాడు. ఏమొచ్చింది? ఉపద్రవం వచ్చింది, కష్టం వచ్చింది. ఇప్పుడు యోనా చచ్చి బ్రతికినాడు యోనా. మన జీవితంలో కూడా అంతే.
దేవుని సన్నిధిలో ఉంటే సంతోషం. దేవుని సన్నిధికి దూరం అయితే మనం కూడా ఎక్కడికి వెళ్ళిపోతాం చెప్పండి? ఉపద్రవంలోనికి వెళ్ళిపోతాం. అందుకని దేవుని సన్నిధిని ఎప్పుడు కూడా మనం ఏం చేయకూడదు? నిర్లక్ష్యం చేయకూడదు, జాగ్రత్తగా ఉండకూడదు. దేవుని సన్నిధికి సమయానికి రావాలా, దేవుని సన్నిధిలో భయభక్తులతో కూర్చోవాలా, చక్కగా ప్రారంభ ప్రార్థన నుంచి కూడా దేవుని సన్నిధిని అనుభవించాలా, ఆటలు పాడుతూ దేవుని సన్నిధిలో సంతోషించాలా, దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా శ్రద్ధగా వింటూ నేర్చుకుంటూ దేవుని సన్నిధిలో మనం సంతోషించాలి. ఆ సంతోషము ఆనందము దేవుని సన్నిధిలోనే దొరుకుతుంది తప్ప వేరింకెక్కడా కూడా దొరకదు. ఇది 4. 5వ సంగతి, ఎట్లా వస్తే సంతోషము? పౌలు అన్నాడు, తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 20వ వచనంలో ఇట్లా అన్నాడు పౌలు, ఏమని? నిశ్చయముగా మీరే మా మహిమయు మా ఆనందమునై, చాలే, మీరే మా ఆనందం, మీరే మా సంతోషం అన్నాడు. అంటే ఆ మాటకి అర్థం ఏంటంటే, పౌలు 3 సువార్త దండయాత్రలు చేసి, ఎంతో పరిచర్య చేసి, ఎంతో మంది ప్రజలకి సువార్తను ప్రకటించి, అనేక మంది ప్రజలని ప్రభు దగ్గరికి నడిపించి అంత పరిచర్య చేసిన తర్వాత ఇప్పుడు ఆ ప్రజలు ప్రభు దగ్గరికి వచ్చి ప్రభువుని ఆరాధించే ప్రజలను చూసి అంటున్నాడు, మీరే మా ఆనందం, సంతోషం అన్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే, ఎట్లా వస్తుంది సంతోషము? సువార్త పరిచర్య చేసి కొన్ని ఆత్మలని ప్రభు దగ్గరికి నడిపిస్తే దేవుని పరిచర్య ద్వారానే మనకేమొస్తుందో తెలుసా? సంతోషం. చూడండి, మీరు కూడా ఇప్పుడు చక్కగా సువార్త చేస్తూ వచ్చినారు 2 వీధులు, వాళ్ళని ఆహ్వానించారు ప్రేమతో. ఇప్పుడు వారు వచ్చి ఇక్కడ కూర్చున్నారు, దేవుని వాక్యం విన్నారు, వారు వాక్యం చేత పట్టబడ్డారు. రేపటి నుంచి క్రమంగా మందిరానికి వస్తున్నారు అనుకోండి, వాళ్ళని చూసినప్పుడంతా మీకు ఏమనిపిస్తుంది? సంతోషం. నేను ఆ రోజున సువార్త పత్రిక ఇచ్చాను వాళ్ళకి, వాళ్ళ ఇంటికి వెళ్ళాను, మీరు కూడా రండమ్మా అని వాళ్ళని ఆహ్వానించాను. వాళ్ళు వచ్చారు, వాళ్ళు ప్రభువు నమ్ముకున్నారు, ఇప్పుడు మందిరానికి వస్తున్నారు. అంటే అది మనకి ఎంతో సంతోషం. కాబట్టి 5 సంగతులు చెప్పినాను. ఎట్లా వస్తుంది సంతోషం అంటే, 1, మారు మనసు పొందాలా. దేవుణ్ణి నమ్మిన నీవు మారు మనసు పొందితే సంతోషము. 2, మారు మనసు పొందిన నీవేం చేయాలా? దేవుని వాక్యాన్ని రోజు ఏం చేయాలా? చదివితే సంతోషము. చదివిన నీవు 3వది ఏం చేయాలా? దేవుని మందిరానికి క్రమముగా నియామక కూడికలన్నిటి కూడా నువ్వు క్రమముగా హాజరైతే నీకు సంతోషం. 4, దేవుని సన్నిధినిలో నువ్వు కాలం గడిపితే అది నీకెంతో సంతోషం. దావీదు అదే అడుగుతాడు, యెహోవా యొద్ద నేను ఒక వరం అడిగాను. ఏం వరము? ఇంకేం వరం కావాలి దావీదు? ఎక్కడో గొర్రెల దొడ్లో గొర్రెలు కాసుకునేవాడివి నువ్వు, నేను తీసుకుని వచ్చి యెరూషలేం ఆ రాజ్యానికి చక్రవర్తిని చేశాను కదా, నేను అంతఃపురంలో పెట్టాను కదా, నేను సింహాసనం మీద కూర్చోబెట్టాను కదా, ఇంకేం వరం కావాలి దావీదు నీకు అంటే, దావీదు అంటాడు, దేవా ఇవేవి నాకు వద్దయ్యా, నాకు ఒక వరం ఇవ్వు. ఏంటా వరము? నాకు ఈ అంతఃపురం వద్దు, నాకు ఈ పరుపులు వద్దు, నాకు ఈ ప్రజలు వద్దు, వీళ్ళెవ్వరూ వద్దు. నేను బ్రతుకు దినములంతా కూడా నీ సన్నిధిలోనే, యాజ్ లాంగ్ యాజ్ ఐ లివ్, నేను నీ సన్నిధిలోనే నేను కాలం గడుపుతానయ్యా. చిరకాలం నేను యెహోవా మందిరంలోనే నివాసం చేస్తానయ్యా. ఎంత ప్రేమిస్తున్నాడు దేవుని సన్నిధిని. చూసావా? దావీదు చక్రవర్తి, రాజు, పనులన్నీ పక్కన పెట్టాడు. మీరు చక్రవర్తి కాదు, రాజు కాదు, ఎమ్మెల్యే కాదు, ఎంపీ కాదు, కార్పొరేటర్ కాదు, కనీసం వార్డు మెంబర్ కూడా కాదు, మీకు మాత్రం అన్ని పనులే. అన్ని పనులున్న రాజు తీసి పక్కన పెట్టి, నాకు దేవుని సన్నిధి కావాలి, నేను దేవుని సన్నిధిని ప్రేమిస్తున్నాను అన్నా. కాబట్టి దేవుని సన్నిధిలో ఉంటే మనకి సంతోషం. ఆఖరికి 5వది, దేవుని పరిచర్య, దేవుని సేవ, దేవుని సువార్త, దేవుని మందిరంలో దేవుని పని. ఈ పని ఎప్పుడైతే మనం చేస్తామో అప్పుడే మనకి ఏమొస్తాయి చెప్పండి? సంతోషం. ఇక్కడికి 2. 3వ సంగతి చెప్తాను. యెహోవాను ఆశ్రయిస్తే 1, ఆయన మనల్ని ఎన్నడూ కూడా విడిచిపెట్టాడు. 2, యెహోవాను ఆశ్రయిస్తే ఆయన మనకి సంతోషాన్ని ఇస్తాడు. ఇప్పుడు 3వ మాట, 34వ కీర్తన 8వ వచనం. 34వ కీర్తన 8వ వచనం. అమ్మా, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి,
ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు అన్నా. చాలే. ఇప్పుడు చెప్పండి, దేవుణ్ణి ఆశ్రయిస్తే నీకు వచ్చేటటువంటి మూడవ మేలేంటి అంటే ధన్యత, ఆశీర్వాదం అండి. ఈ లోకంలో నువ్వు ఎవరిని ఆశ్రయించినా, ఈ లోకంలో నువ్వు ఎవరిని నమ్మినా కూడా అది నీకు శాపమే తప్ప అది ఆశీర్వాదము కానే కాదు. భక్తుడు అంటున్నాడు, యెహోవాను ఆశ్రయించు నరుడు ధన్యుడు. హీఈస్ ద బ్లెస్డ్ మ్యాన్. అందుకనే ఏంటా గోలా? అందుకనే రికార్డ్ అవుతుందని ఇందాక నుంచి కంట్రోల్లో పెట్టుకున్నా నేను. ఏరా ఏం మీ ఇద్దరు కూర్చోండి, ఇక్కడ కూర్చొని దేవుని వాక్యం వినండి. పెళ్ళి అనుకున్నారేంటి? అందుకని బైబిల్ గ్రంథంలో 33వ కీర్తన 12వ వచనంలో రాయబడి ఉంది, యెహోవా తమకు దేవుడుగా కలిగినటువంటి జనులు ధన్యులు అన్నారు. చూసావా? నువ్వు ఎవరెవరినో కలిగి ఉంటే మనకి ధన్యత, ఆశీర్వాదం రాదు. గాని యెహోవా అంటే సృష్టికర్త అయినటువంటి దేవుడిని ఎవరైతే తమ దేవుడిగా కలిగి ఉంటారో, తమ రక్షకుడిగా వారి హృదయంలోనికి ఆహ్వానిస్తారో అట్టి ప్రజలు ధన్యులు. అక్క ఇచ్చుడు 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 అది పక్కన పెట్టేసి నువ్వు అలాగే వెళ్ళిపో, లోపల కూర్చో. ఏమి ఫంక్షన్ హాల్ అనుకున్నారేంటి? దాని తర్వాత లెమ్కా, థమ్సప్ అయ్యవు, తర్వాత టీ ఇవ్వు. ఆ మిక్సర్ ఉంటుంది, మిక్సర్ వేస్ట్ అయిపోతుంది, అది కూడా ఇస్తా ఉండు. నేను నా దారి నేను చెప్పుకుంటున్నా, వాళ్ళు తిని అటు నుంచి అటు పోతారు. యెహోవా తమకు దేవుడుగా కలిగినటువంటి జనులు ధన్యులు. అందుకని ద్వితోపదేశ కాండంలో ఒక మాట రాయబడి ఉంటది, ఓ ఇజ్రాయేలు నీ భాగ్యము ఎంత గొప్పది. ద్వితోపదేశ కాండం 33వ అధ్యాయం 29వ వచనంలో ఉంటది, ఓ ఇజ్రాయేలు నీ భాగ్యము ఎంత గొప్పది. యెహోవా రక్షించినటువంటి నిన్ను పోలినటువంటి వాడు మరొకడు లేనే లేడని రాయబడి. ఈ మాటలన్నీ మనకేం తెలియజేస్తున్నాయంటే, నువ్వు ఎవరెవరినో ఆశ్రయించి, ఎవరెవరినో నమ్మి, ఎవరెవరినో నీ దేవుడిగా కలిగి ఉంటే నీకేమాత్రము ధన్యత, ఆశీర్వాదం రానే. అదే నిన్ను సృష్టించిన సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి నీ దేవుడిగా, నీ రక్షకుడిగా నువ్వు కలిగి ఉండి నీ హృదయంలోనికి ఆ దేవుణ్ణి ఆహ్వానిస్తేనట బైబిల్లో రాయబడి ఉంది, యెహోవా తమకు దేవుడుగా కలిగినటువంటి జనులు ధన్యులు. దే ఆర్ ద బ్లెస్డ్ పీపుల్ అని రాయ. చూసావా ఎట్లా వస్తుంది లోకంలో ఆశీర్వాదము? ఆయనే ఆశీర్వాదకర్త అయినటువంటి దేవుడు. ఈ లోకంలో మానవుడు శాపమనేటటువంటి కాడి క్రింద నలిగిపోతున్నాడు. శాపము మానవుడి మీద ఏలుబడి చేస్తా ఉంది. శాపం యొక్క కబంధ హస్తాలలో మానవుడు బంధించబడిపోయి ఉన్నాడు. అందుకనే శాపగ్రస్తమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్న కారణాన్ని బట్టే మానవుని యొక్క హృదయంలో నెమ్మది లేదు, మానవుని యొక్క కుటుంబంలో సంతోషం లేదు, శాంతి లేదు, సమాధానం లేదు. అయితే ప్రభు అన్నాడు గలతీ పత్రిక 3వ అధ్యాయం 14వ వచనంలో, అబ్రహాము పొందినటువంటి ఆశీర్వాదము అన్యజనులమైనటువంటి మనము క్రీస్తేసు ద్వారా మనము పొందేదాని కొరకై, ధర్మశాస్త్రం యొక్క శాపమంతటి నుంచి కూడా మనల్ని విమోచించడానికి కొరకు ఆయన నీ కొరకు నా కొరకు శిలువ మ్రాను మీదట మన శాపమంతా మోసుకుని శాపగ్రాహి ఆయనని రాయబడు. కాబట్టి దేవుడు మన శాపమంతా ఆయన శిలువలో మోసుకుని ఈ రోజున మనల్ని ఆశీర్వాదానికి వారసులయ్యేదాని కొరకు పిలిచినాడు. స్నేహితుడా, ఇంకెంతకాలం శాపమనేటటువంటి కాడి క్రింద నలిగిపోతావు? ఈ రోజైనా సరే, ఇప్పుడైనా సరే నిన్ను సృష్టించిన సృష్టికర్త అయినటువంటి దేవుడు నీతో మాట్లాడుతూ ఉండగా ఈ రోజైనా ఆ దేవుడిని నీ దేవుడిగా, నీ రక్షకుడుగా నువ్వు అంగీకరిస్తే, ఆ దేవుడిని నీ దేవుడిగా నీ హృదయంలోనికి ఆహ్వానిస్తే, ప్రభు అంటున్నాడు నీ శాపమంతటినీ కూడా అనట ఆయన తీసివేసి నిన్ను ఆశీర్వాదానికి వారసుడిగా చేస్తానంటున్నా. ఎంత మంచి దేవుడు, ఎంత గొప్ప దేవుడు ఈ దేవుడు. ఇంకెంతకాలం శాపగ్రస్తమైన బ్రతుకుతావు స్నేహితుడా? ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడుతుండగా ఈ రోజైనా ప్రభు దగ్గరికి వచ్చి ఈ దేవుడిని నీ దేవుడిగా కలిగి ఉంటే ఆయన నిన్ను కూడా ఆశీర్వాదానికి వారసుని చేస్తాడు. ఇది 3. 4వ సంగతి, యెహోవాను ఆశ్రయిస్తే ఏం మేలు వస్తుంది పాస్టర్ గారు అంటే 4వ మాట, విలాప వాక్యములు 3వ అధ్యాయము 25వ వచనం. విలాప వాక్యములు 3వ అధ్యాయము 25వ వచనం.
యెహోవాను ఆశ్రయించు వారి ఎడల యెహోవా దయాళుడు, తను వెదుకు వారి ఎడల ఆయన నిత్యము కూడా దయ చూపించే. చెప్పండి ఏమొస్తుందట? నాలుగవది, యెహోవాను ఆశ్రయిస్తే, ఆయన ఆశ్రయించిన వారికట ఆయన దయాళుడు, ఆయన దయ చూపించేటటువంటి. ఈజ్ ద గాడ్ ఆఫ్ మెర్సిఫుల్ గా, దయ చూపించే దేవుడు అండి. ఈ రోజున మనం ఇలా ఉన్నామంటే, ఈ రోజు నీ కుటుంబం ఇట్లా ఆశీర్వదించబడిన స్థితిలో ఉంది అంటే ఎవరు దయ చూపించినారు? మనుషులా? కాదు. ఏ దేవుణ్ణైతే నీలవేణి గారు నమ్ముకున్నారో, ఏ దేవుణ్ణైతే వారి కుటుంబ సభ్యులు పిల్లలు నమ్ముకున్నారో, ఆ దేవుని యొక్క దయ, బై ద గ్రేస్ ఆఫ్ గాడ్, ఆ దేవుని యొక్క దయ ఈ రోజున వారిని ఈ స్థితిలో ఉంచుతూ వచ్చింది. వారినే కాదు, ఇక్కడ కూర్చున్నటువంటి మనందరము కూడా ఈ రోజున బ్రతికి బట్టగట్టినాం. ఈ రోజున మనం ఈ స్థితిలో ఉన్నాము అంటే మన గొప్పతనమో, మన మంచితనమో, మన చదువులో, మన ఉద్యోగాలో కాదు, కానీ కేవలము దేవుని యొక్క ఉచితమైనటువంటి కృప, ఆయన దయ. ఆయన దయ చూపించే దేవుడు. అందుకని ఒక మాట రాయబడి ఉంటది, ఆయన కోపం ఎంతసేపు ఉంటదట? నిమిషం ఉంటదట. ఆయన దయ సొంత మాటలు చెప్పకండి. తరతరాలు, శాశ్వతాలు, ఇవన్నీ సొంత మాటలక్క. ఆయన కోపము నిమిషమాత్రముండును, ఆయన దయ ఆయుష్కాలమంతా ఉండును. అంటే నువ్వు చచ్చే వరకు ఉంటుంది దయ. అర్థమైందా? అంత దయ చూపించేటటువంటి దేవుడు, దయాళుడైనటువంటి దేవుడు. ఎవరి ఎడలా? ఆయనను ఆశ్రయించిన. ఎవరైతే దేవా నేను నిన్నే ఆశ్రయిస్తున్నానయ్యా, నీ పాదాలే పట్టుకుంటున్నానయ్యా, నిన్నే నమ్ముకున్నాను ప్రభువా. యెహోషాపాతు అంటాడు, నువ్వే మా దిక్కయ్యా, మాకు వేరొక దిక్కు లేదు అని ఆయన పాదాలు పట్టుకున్న వారినట ఆయన దయ చూపించేటటువంటి దయాళుడైనటువంటి దేవుడండి. ఎంత మంచి దేవుడు. ఈ రాత్రి ప్రియమైన సహోదరి సహోదరుడా, ఒకవేళ మనుషులెవ్వరు నీ ఎడల దయ చూపించట్లేదని, వారిని నమ్మి మోసపోయి, విసిగి వేసారిపోయి, ఎందుకు నాకు ఈ బ్రతుకు, చస్తే బాగుండు అని ఆత్మహత్య చేసుకుని చద్దామనుకుంటున్నావేమో. చావాల్సిన అవసరంలే. ఈ రాత్రి ఇదిగో నేను సృష్టించిన సృష్టికర్త అయినటువంటి దేవుడు నీతోనే మాట్లాడుతుంటున్నాడు. నువ్వట ఆయన ఆశ్రయిస్తే చాలట, నువ్వు ఆయన పాదాలు పట్టుకుంటే చాలట, నువ్వు ఆయన దగ్గరికి వస్తే చాలట, ఆయన్ని నీ దేవుడుగా నువ్వు అంగీకరిస్తే చాలట. మనుషులందరూ నిన్ను విడిచిపెట్టినా కూడా ఆయన నిన్ను విడిచిపెట్టకుండా, ఆయన నీ ఆయుష్కాలం అంతా, అంటే నువ్వు బ్రతికినంత కాలము కూడా ఆయన నీ ఎడల ఏం చూపిస్తాడట? దయ చూపిస్తాడంట. ఆయన దయ మన మీద ఉంటే అంతే చాలు కదా, ఇంకా మనకి ఏమి అవసరం లేనే లేదు. ఆసాపు అంటాడు, ఆకాశమందు నీవు నాకుండగా ఈ లోకంలో ఉన్నది ఏది నాకు అక్కర్లేదు. అంతే చాలు. మనం దేవుని దయ మన మీద ఉంటే ఇక మనకి ఈ లోకంలో ఏమి కూడా అవసరం లేనే లేదు. అలా దేవుడు మన మీద దయ చూపించాలి అంటే మనం ఆయన పాదాలను మనం ఏం చేయాలా? ఆశ్రయించాలి, పట్టుకోవాలి. ఇది 4. రండి ఆఖరిగా 5వ చెప్తాను. యెహోవాను ఆశ్రయిస్తే మనకు వచ్చే మేలేంటి? దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 28వ వచనం. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 28వ వచనం. నెబుకద్నెజరు షడ్రకు, మెషకు, అబేద్నెగో అనేటటువంటి వీరి దేవుడే పూజార్హుడు. చదువు. ఆయన తన దూతను పంపించి తనను ఆశ్రయించినటువంటి షడ్రక్, మెషక్, అబేద్నెగో అనే తన దాసులను మండుచున్నటువంటి వేడిమి గల అగ్ని గుండము నుండి వారిని ఏం చేశాడు? రక్షించాడు. ఇప్పుడు చెప్పండి, దేవుణ్ణి ఆశ్రయిస్తే, నిన్ను సృష్టించిన సృష్టికర్త అయిన యెహోవాను ఆశ్రయిస్తే నీకు వచ్చేటటువంటి 5వ మేలేంటి అంటే రక్షిస్తాడండి. అదిగో ఉదాహరణ అక్కడ ఎవరు చెప్తున్నారు? ఈ రోజుల్లో అంటే ప్రపంచంలో అగ్రదేశము అమెరికా అని, మరి అగ్ర నాయకుడు డొనాల్డ్ ట్రంప్ అని ఈ రోజున మీరు చదువుతున్నారు. ఈ బైబిల్ రాయబడినటువంటి దినాలలో
ప్రపంచంలో అగ్రదేశం ఏది అంటే ద బాబిలోన్ సిటీ, బబులోన్ అనేటటువంటి పట్టణం. అగ్ర రాజు ఎవరు అంటే ద కింగ్ నెబుకద్నెజర్ అని ఉంటది చరిత్రలో. అంత గొప్ప అగ్రరాజ్యానికి రాజైనటువంటి నెబుకద్నెజరు సాక్ష్యమిస్తూ అంటున్నాడు, ఈ షడ్రక్ మెషక్ అబెద్నెగో అనేటటువంటి వీరి దేవుడే పూజార్హుడు. అంటే దాని అర్థం ఏంటి? పూజించబడడానికి అర్హుడు, స్తుతులకు పాత్రుడు, ఆరాధనకు యోగ్యుడు అని ఎవరిచ్చారు సాక్ష్యము? ప్రపంచంలోని అగ్రదేశమైనటువంటి బబులోన్ అనే దేశానికి రాజు అయినటువంటి నెబుకద్నెజర్ అనేటటువంటి ఒక విగ్రహారాధికుడు, ఒక అన్యుడు సాక్ష్యమిస్తూ అంటున్నాడు, వీళ్ళ దేవుడే పూజార్హుడు, పూజించబడడానికి అర్హుడు. ఎందుకు అంటే ఇదిగో వీళ్ళ ముగ్గురు ఏ దేవుణ్ణైతే నమ్ముకున్నారో, ఏ దేవుణ్ణైతే ఆశ్రయించారో ఆ దేవుడు మండుచున్న వేడిమి గల అగ్నిగుండంలో నుంచి వీళ్ళని ఏం చేసినాడు? రక్షించాడు. ఈయన రక్షించడానికి సమర్థుడు, శక్తిమంతుడైన దేవుడు కదా. ఆ రోజున షడ్రక్ మెషక్ అబెద్నెగోల్ని మండుచున్న అగ్నిగుండంలో పడేసిన తర్వాత వీళ్ళు ఏమయ్యారో చూద్దామని వచ్చి చూస్తే ముగ్గురు నేస్తే ఎంతమంది కనపడుతున్నారట లోపల? నలుగురుగా. అడిగి ఆశ్చర్యం వేసింది రాజుకి, రే మనం ఎంతమంది నేసామురా? ముగ్గురు నేసామయ్యా, మరి నలుగురు కనిపిస్తున్నారా? నాలుగో వాడు దేవదూతల రూపం పోలి ఉన్నాడు, వాళ్ళు ఒకసారి బయటికి తీయండి అన్నాడు. బయటికి తీశారు. అక్కడ రాయబడి ఉంది, బయటికి తీస్తేనట కనీసము వెంట్రుక కాలినటువంటి కమురు వాసన కూడా రాలేదట, వెంట్రుక కూడా కాలేదంట. ఇదేం ఆశ్చర్యం అండి. మరి ఏం కాలింది? మీరు ఆ ప్యాసేజ్ జాగ్రత్త చదివితే, మనం వీళ్ళని బంధకములతో అంటే కట్లు కట్టేశాము, ఈ బంధకాలు గాలిపోయినాయిరా, కట్లు లేవు, ఇప్పుడు మళ్ళీ ఫ్రీగా ఉన్నారు వీళ్ళు. ఈ కట్లు గాలిపోయినాయి కానీ ఏం కాల్లా? వెంట్రుక కూడా అది రక్షించడం అంటే. అర్థమైందా? ఎందుకు రక్షించాడు అంటే రాజే చెప్పినాడు, వీరు ఏ దేవుణ్ణైతే ఆశ్రయించారో ఆ దేవుడు రక్షించడానికి సమర్థుడు. ఈ రాత్రి ఒక మాట చెప్పనా, మన కొరకు కూడా ఒక అగ్నిగుండము కాచుకుని ఉంది. ఏంటా అగ్నిగుండము? మండుచున్న వేడిమి కలిగినటువంటి నిత్య నరకాగ్నిగుండము కాచుకుని ఉంది. జాగ్రత్త స్నేహితుడా, ఈ లోకయాత్ర ముగిస్తే పాపములో పుట్టి పాపములో జీవిస్తూ పాపాన్నే తింటూ పాపాన్నే త్రాగుతూ పాపము వలన వచ్చిన జీతమైనటువంటి మరణము నిత్య నరకాగ్నిగుండానికి పాత్రుడుగా ఉన్నాడు మానవుడు. జాగ్రత్త. ఈ లోకయాత్ర ముగిస్తే ఆ మండుచున్న వేడిమి కలిగినటువంటి నిత్య నరకాగ్నిగుండంలోనికి వెళ్ళిపోతావు. బైబిల్ సెలవిస్తుంది అక్కడ అగ్ని ఆరదు, అక్కడ నీ ఆత్మ అనేటటువంటి పురుగుకి చావనేది ఉండనే యుగాలు కూడా అగ్నిగుండంలో అల్లాడాల్సిందే. మరి ఎలా పాస్టర్ గారు దీనికి విరుగుడు అంటే, ఇదిగో ప్రభు చెప్పినాడు, నువ్వు ఈ రోజునట మనుషుల్ని నమ్మేదానికంటే, రాజుల్ని నమ్మేదానికంటే, అధికారులను నమ్మేదానికంటే షడ్రక్ మెషక్ అబెద్నెగోలు వలె నిన్ను సృష్టించిన సృష్టికర్త అయినటువంటి యెహోవాను ఆశ్రయిస్తే ఆ మండుచున్న నిత్య నరకాగ్నిగుండము గల అగ్నిగుండము నుంచి కూడా నిన్ను రక్షించడానికి దేవుడు సమర్థుడు, శక్తిమంతుడు. కాబట్టి దేవుణ్ణి ఆశ్రయిస్తే నీకు వచ్చే 5వ మేలేంటి? రక్షణ. దేని నుండి రక్షణ? నేనంటాను, ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి మానవుడు హూఎవర్ హీ మే బి, అంటే వాడు హిందూ అయినా, ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా, సిక్ అయినా, జైన్ అయినా, మార్వాడి వాడైనా, మద్రాసోడైనా, బొంబాయి వాడైనా, ఎవరైనప్పటికీ కూడా ప్రతి మానవుడికి కూడా 7 ప్రాముఖ్యమైనటువంటి విషయాల నుండి రక్షణ అవసరం. ఏంటా 7 ప్రాముఖ్యమైన విషయాలు? 1 లోకము నుండి రక్షణ అవసరం, 2 పాపము నుండి రక్షణ అవసరం, 3 శాపము నుండి రక్షణ అవసరం, 4 మరణము నుండి రక్షణ అవసరం, 5 నరకము నుండి రక్షణ అవసరం, 6 ఉగ్రత నుండి రక్షణ అవసరం, 7 తీర్పు నుండి రక్షణ అవసరం. ఈ 7 ప్రాముఖ్యమైన విషయాల నుండి కూడా ప్రతి మానవుడు కూడా రక్షించబడాల్సిందే. తప్పించుకోవడానికి అవకాశం అనేది లేనే లే. లోకము, పాపము, శాపము, మరణము, నరకము, ఉగ్రత, తీర్పు, ఈ 7 నుంచి ఎవరు రక్షించగలరు?
అంటే ఇదిగో నెబుకద్నెజరు సాక్ష్యం ఇచ్చినాడు, ఆయనే రక్షించడానికి సమర్థం. అందుకని ఆయన పుట్టడానికి ముందు గాబ్రియేలు దేవదూత అంటాడు యోసేపుతో, మత్తయి సువార్త 1:21 యోసేపు, నీ భార్య అయిన మరియ ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకి ఏమని పేరు పెడతావు? రక్షకుడు అని అర్థమిచ్చేటటువంటి యేసు అనే పేరు పెట్టుదవు అని. ఇప్పుడు చెప్పండి, యేసు అనే 2 అక్షరాల పేరుకి అర్థం ఏంటి? యేసు అంటే ఏదో కులం తక్కువ వాళ్ళ దేవుడు, యేసు అంటే ఊరి చివరి ఉన్న వాళ్ళ దేవుడు అని తప్పుగా అనుకుంటున్నావేమో స్నేహితుడా. యేసు అనే 2 అక్షరాల పదానికి అర్థం ఏంటి అంటే రక్షకుడు అని అర్థం. దేని నుంచి రక్షించేవాడు అంటే ఇది ఇప్పుడు చెప్పానే 7 సంగతులు. ఈ 7 విషయాల నుంచి మనల్ని రక్షించడానికి సమర్థం. ఎప్పుడు రక్షిస్తాడు పాస్టర్ గారు? నేను మా ఇంట్లోని కూర్చొని జబర్దస్త్ ప్రోగ్రాములు చూస్తుంటే రక్షిస్తాడా? కాదు. ఎప్పుడు? నువ్వు ఆయన దగ్గరికి రావాలా, ఆయన ఆశ్రయించాలా, ఆయన పాదాలు పట్టుకోవాలా. అప్పుడు ఆయన నిన్ను రక్షించడానికి సమర్థుడు, శక్తి. చూసావా? యెహోవాను ఆశ్రయిస్తే ఎన్ని మేలు చెప్పాను చెప్పండి? 5. ఏమేంటి? 1, యెహోవాను ఆశ్రయించిన నరుని ఆయన ఎన్నడూ విడిచిపెట్టడు. 2, నువ్వు యెహోవాను ఆశ్రయిస్తే ఆయన నీకు సంతోషాన్ని కలుగజేస్తాడు. 3, యెహోవాను ఆశ్రయించు నరుడు ధన్యుడు, ధన్యత, బ్లెస్సింగ్, ఆశీర్వాదం ఇస్తాడు. 4, నువ్వు యెహోవాను ఆశ్రయిస్తే ఆ యెహోవాను ఆశ్రయించు వారి ఎడల ఆయన దయాళుడు, నిత్యము దయ చూపించేవాడు. 5, యెహోవాను ఆశ్రయిస్తే ఈ 7 ప్రాముఖ్యమైన విషయాల నుంచి మనల్ని ఏం చేస్తాడు? రక్షిస్తాడు. ద కన్క్లూజన్, వర్తమానం యొక్క ముగింపు అని రాసుకోండి. ముగింపు మాట చెప్పి నేను ముగించేస్తాను. చదవండి మళ్ళీ కీర్తన 31వ కీర్తన 19వ వచనం. 31వ కీర్తన, నీ యందు భయభక్తులు గలవారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారికి వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. చూసావా ఏమంటున్నాడు? ఆయన్ని ఆశ్రయించినటువంటి నరులకట ఆయన ఒక గొప్ప మేలుని ఏం చేశాడంటే చెప్పండి? దాచి ఉంచాడట, సిద్ధపరిచాడంటండి. ఎంత మంచి దేవుడు! మేలుని ఏం చేశాడట చెప్పండి? దాచిపెట్టాడంట. సిద్ధపరిచిన మేలుని దాచిపెట్టాడంటండి దేవుడు. మా చిన్నప్పుడు భోజనాలు పెడితే భోజనాలకు వెళ్ళేవాళ్ళు కదా. భోజనాలకు వెళ్ళినప్పుడు ఇప్పుడంటే మీరు గులాబ్ జాములు, బ్రెడ్ హల్వాలు ఇవన్నీ పెడుతున్నారు కానీ భోజనాల్లో బూర్లు పెడుతున్నారు కానీ మా చిన్నప్పుడు భోజనాలకు వెళ్తే భోజనాల్లో స్వీట్ అంటే ఏం పెట్టేవాళ్ళు? లడ్డు పెట్టేవాళ్ళు. లడ్డు. అప్పుడు తల్లి ఏం చేసేదంటే ఆ లడ్డు తినుకోకుండా ఆ చీర చెంగు ఉంటుంది కదా, కొంగు, ఆ కొంగులో లడ్డు పెట్టి మూడేసి జాగ్రత్తగా ఇంటికి తీసుకొచ్చి ఇంట్లో చెక్క బీరువా ఉంటది కదా, ఆ చెక్క బీరువాలో లడ్డు దాచిపెట్టి మేము సాయంత్రం స్కూల్ నుంచి వచ్చేవాళ్ళం కదా. స్కూల్ అంటే మీకు మాదిరి పొద్దున 7ంటికి పోయి మళ్ళీ సాయంత్రం గాడిద మోసినట్లు పుస్తకాలు మోసి సాయంత్రం 10ంటికి వచ్చే స్కూల్ కాదు. అప్పుడు చక్కగా 4ంటికి ఇంటికి వచ్చేసేవాళ్ళం. చాలా తొందరగా వచ్చారమ్మా. అప్పుడు 4ంటికి ఇంటికి వచ్చేసేవాళ్ళం. అప్పుడు అమ్మ అనేది నువ్వు త్వరగా ఇంటికి వెళ్ళి త్వరగా నువ్వు కాళ్ళు కడుక్కుని స్నానం చేసి లేకపోతే బట్టలు మార్చుకుని వస్తే నీకోసం నేను తాయం దాచిపెట్టాను, ఆ తాయం ఇస్తానని. మా అమ్మ ఏం తాయం దాచిందో అని గబగబా కాళ్ళు కడుక్కుని వస్తే అప్పుడు ఆ చెక్క బీరువాలో నుంచి లడ్డూ తీసి ఆ లడ్డూ ఇచ్చేది కదా. ఇప్పుడు బిడ్డ కోసం ఏం చేసింది? తల్లి దాచిపెట్టింది. ఎప్పుడైతే తల్లి దగ్గరికి వెళ్ళామో అప్పుడు ఆ దాచిపెట్టినటువంటి లడ్డూని ఏం చేసింది? ఇచ్చింది. ఇప్పుడు కీర్తక, ఇప్పుడు తల్లులు అట్లా లేరు. లడ్డూలు ఉన్నాయి కానీ తల్లులు లేరు. అట్లాంటి వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళే అక్కడ గుట్టుకుని మింగేస్తున్నారు. ఇంకా నీకెక్కడ దాచేది? ఊరంతా తిరిగి వచ్చేసరికి లడ్డూ లేదు, గిడ్డు లేదు కదా.
ప్రభు అన్నాడు, అట్లానట మనం ఆయన దగ్గరికి పరిగెత్తుకుని వెళితే, ఆయన ఆశ్రయిస్తే, ఆయన పాదాలు పట్టుకుంటేనట మన కొరకు ఏం దాచిపెట్టాడంట? మేలు దాచిపెట్టాడు. ఎటువంటి మేలటది? గొప్ప మేలు అన్నాడు. అంత గొప్ప మేలు దాచిపెట్టాడట. ఎవరైతే ఆయన ఆశ్రయిస్తారో వాళ్ళకి ఏం చేస్తాడట? ఆ మేలుని వాళ్ళకి. అందుకన్నాడు, యెహోవాను ఆశ్రయించుట మేలన్నాడు. ఇంకొక మాట కూడా చదువుదాం, ముగింపు మాట. 34వ కీర్తన 9, 10 చూడండి. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి గొనును గాని యెహోవాను ఆశ్రయించు వానికి ఏ మేలు కూడా కొదువై ఉండదన్నాడు. చూసావా? సింహం అంటే ఎవరు? సింహం అంటే అడవికి రాజు, మృగరాజు. సింహానికి ఎప్పుడైనా ఆకలి ఉంటుందా? కొదువు ఉంటుందా? ఏముండదు. అయినా కానీ ప్రభు అన్నాడు, సింహ పిల్లలకైనా లేముంటదేమో, కొదువు ఉంటదేమో గాని ఎవరైతే యెహోవాను నమ్ముకుంటారో, ఎవరైతే ఆ దేవుణ్ణి ఆశ్రయిస్తారో, ఎవరైతే ఆ దేవుని పాదాలు పట్టుకుంటారో, ఎవరైతే ఆ దేవుని దగ్గరికి వస్తారో వాళ్ళకట ఏ మేలు కూడా కొదువు అనేది ఉండనే ఉంది. పాస్టర్ గారు, మరి మాకు ఎందుకని మేలు జరగట్లేదు అంటే సింపుల్, నువ్వు దేవుణ్ణి ఆశ్రయించట్లేదేమో అంతే. నేను 23 సంవత్సరాల నుంచి దేవుణ్ణి ఆశ్రయిస్తున్నా. 23 సంవత్సరాల 7 నెలల 14 రోజుల నుంచి ఇదిగో ఈ జీవము కలిగిన దేవుణ్ణి ఆశ్రయించా. నేను ఈ 23 సంవత్సరాలలో ఒక్క పూట కూడా దేవుడు మమ్మల్ని పస్తు పడుకోబెట్లా. ఏ మేలు కూడా కొదువు లేకోకుండా దేవుడు ఆశీర్వదిస్తూ వస్తున్నా. నన్ను ఆశీర్వదించడం మాత్రమే కాదు, అనేక మందికి ఆశీర్వాదకరమైనటువంటి వ్యక్తిగా దేవుడు చేస్తూ వచ్చినాడు. నేను పోషించబడటం మాత్రమే కాదు, ఇంచుమించు 27 మంది సేవకుల్ని పోషించేటటువంటి ఆధిక్యత ఇచ్చాడు. ఎక్కడి నుంచి వస్తున్నాయి? అమెరికా నుంచా? ఆస్ట్రేలియా నుంచా? లేకపోతే ఏమైనా దొంగ నోట్లు ముద్రిస్తున్నాం అనుకున్నావా? కాదు. ఇదిగో స్పష్టంగా రాయబడింది దేవుని యొక్క వాక్యం. బైబిల్ అంటుంది, లేదా ప్రభు అన్నాడు, ఆకాశము భూమి లేమి గలవై ఆకలి కొంటవేమో గాని యెహోవాను ఆశ్రయించు నరుడికి ఏ మేలు కూడా కొదువు ఉండదండి. అట్లా ఈ 23 సంవత్సరాల నుంచి ఈ జీవము కలిగిన దేవుణ్ణి ఎప్పుడైతే నేను నమ్ముకున్నానో, ఈ జీవములో ఏ మేలు కూడా కొదువు అనేది లేనే లేదు. నేను ఒక మాట చెప్పనా? మేలు చేసిన దేవుడు నిన్న నేడు నిరంతరం ఒకటే రీతిగా ఉన్న దేవుడు. ఈ రాత్రి ఇక్కడ కూర్చుని దేవుని వాక్యాన్ని విన్న మీరు కానీ, ఈ శబ్దాంతరం ద్వారా దేవుని వాక్యాన్ని విన్న మీరు కానీ, ఈ రాత్రి మనుషుల్ని నమ్మి మోసపోయేదానికంటే, రాజుల్ని నమ్మి నష్టపోయేదానికంటే, నిన్ను సృష్టించిన సృష్టికర్త అయినటువంటి దేవుడైన యెహోవాను ఆశ్రయిస్తే నీ జీవితంలో కూడా ఏ మేలు కూడా కొదువ లేకోకుండా నీ కొరకు ఆయన దాచి ఉంచిన మేలులు, గొప్ప మేలులు నీకు అనుగ్రహించడానికి ఈ దేవుడు సమర్థుడు, శక్తిమంతుడు. ఆ రీతిగా సహోదరి నీలవేణి వారి కుటుంబాన్ని దేవుడు తన మేలులతో తృప్తిపరుస్తూ వస్తున్న హేతువును బట్టి దేవుడు తనని విడువక ఎడబాయ ఈ రాత్రి కృతజ్ఞత